ప్రస్తుతం నేను ఉండి ఎక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్నాను. ఇదంతా కూడా మెయిన్ క్యూ లైన్లోకి భక్తులు వచ్చిన తర్వాత వీరందరినీ కూడా 300 రూపీస్ దర్శనంలో భాగంగా వీరందరినీ కూడా మెయిన్ క్యూ లైన్లకు అలౌ చేస్తున్నారు. ఇక ఏదైతే అంతరాలయ దర్శనాలు పూర్తయిన అధికారులు ప్రకటించిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా 300 కావచ్చు 1000-1500 రూపాయల టికెట్లకు సంబంధించిన భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మరికొద్ది సేపట్లో వర్షం కారణంగా చాలామంది కిందకి వెళ్ళిపోయారు. అదే క్యూ లైన్లో ఇంకా ఎక్కువ మంది ఉండుంటే భక్తుల మరింత ప్రమాదం తీవ్రత పెరిగి ఉండేది. భక్తుల ఊహించని దుర్ఘటన జరిగి ఉండేది. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడైతే ఉందో భారీ గోడ కొలాప్స్ అయిపోయిన ఈ ఘటనలో మాత్రం మృతుల సంఖ్య పెరుగుతోందని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతానికి 6 అయితే చనిపోయారు. మిగిలిన వారికి సంబంధించిన ఆచూకీ తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మృతులంతా ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇప్పటికిప్పుడు నిర్ధారణకు వచ్చే అవకాశం లేదు. వారు అందరినీ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ గోడ కూలిపోయిన కారణాలు కావచ్చు, లేకపోతే గోడ కూలిపోయిన తీరును అధికారులు అసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఒక వార్ బేసిస్ మీద రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయితే తప్ప దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే లేదు. కానీ ఈ గోడ కూలిపోయిన ఘటనలో మాత్రం 6 చనిపోవడం, మరికొంతమంది శిథిరాల కింద ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో ఆందోళనకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ నుంచి సామాన్య భక్తులు ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా ఉండడం కోసం, లేకపోతే ట్రాఫిక్ అంతరాయాలు చేసుకోవడం ద్వారా ఇతర సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఉండడం కోసం అధికారులు శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఒక ఘోరమైన ఇన్సిడెంట్ సింహాచలం దేవస్థానంలో ప్రధానంగా ఉత్సవాల సమయంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. సింహాద్రి అప్పన్న దర్శనం అంటేనే ఒక మహద్భాగ్యంగా భావించే పరిస్థితి. ఇక మరికొద్ది గంటల్లో సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్దాం అనుకుంటే అనుకోని ప్రమాద రూపంలో వారిని చుట్టుముట్టింది. గోడ కొలాప్స్ అయింది. గోడ మృత్యు మార్గంగా మారింది. ప్రస్తుతం ఈ మార్గం ద్వారానే క్యూ లైన్లోకి ఎంటర్ అవుతాం అనుకున్న భక్తులు గోడ కూలిపోయి శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రాణాలను కోల్పోయిన దురదృష్టకరమైన ఘటన సింహాచలంలో చోటు చేసుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో షాక్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే 2 లక్షల మందిని మేనేజ్ చేయాలనుకున్నప్పుడు అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ దాదాపుగా 2-3 నెలల నుంచే కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ నిర్మాణాలకు సంబంధించి ఏదైతే లేటెస్ట్గా జరిగిన నిర్మాణాలు, ఈ నిర్మాణాల వల్ల ఒక ప్రమాదం వస్తుందని కానీ, లేకపోతే ఈ ప్రమాదానికి సంబంధించి అసెస్మెంట్ జరిగినట్టుగా మనకు ఇక్కడ వాతావరణాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎటువంటి అసెస్మెంట్ లేదు. కేవలం ఇది ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం వీటిని ఏర్పాటు చేసినట్టుగానే మనం చూస్తున్నాం. ఇక కట్టర్ల ద్వారా వాటిని ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, నిర్మాణాలు కావచ్చు, లేకపోతే గోడలను తొలగించే ప్రయత్నాన్ని ఎస్డీఆర్ఎఫ్ చేస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దాని కింద ఎక్కడైతే ఐరన్ గడ్డర్స్ ఉన్నాయో, ఐరన్ గడ్డర్స్ను తొలగిస్తే రాళ్లను తొలగించడం, వాటిని వెలికి తీయడం సాధ్యమవుతుంది. అది జరిగినప్పుడు కిందన ఎవరైతే ఉన్నారో, ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారో, అనుమానితులకు సంబంధించిన ఆచూకీ బయటపడే అవకాశం ఉంది. లేదు మొత్తం శిథిలాలన్నీ తొలగించిన తర్వాత ఇక ఎవరూ లేరని నిర్ధారించుకోవడానికి కూడా ఈ ప్రయత్నం అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం బట్టి మరో 4-5 గంటల వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పూర్తిగా శిథిలాలు తొలగించిన తర్వాత మాత్రమే ఒక స్పష్టమైన ఆలోచన కావచ్చు, లేకపోతే ఒక స్పష్టమైన ప్రకటన అధికార యంత్రాంగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలైంది. ప్రస్తుతానికి అన్ని బృందాలు కూడా ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు విస్తృతంగా ఇక్కడ పనిచేస్తున్నాయి. ఈ పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగించిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని ఎక్కడైతే రెస్క్యూ బృందాలు ఉన్నాయో రెస్క్యూ బృందాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ
మృతుల సంఖ్యకు సంబంధించిన ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా మృతుల సంఖ్యకు సంబంధించిన సందిగ్ధత కొనసాగుతోంది. దీంట్లో 6 అయితే చనిపోయినట్టుగా అనధికారికంగా చాలా స్పష్టమైన సమాచారం ఉంది. మరో 2 కూడా శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా 8 మంది వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఇన్సిడెంట్ స్పాట్లోకి సంబంధించి ఎవరు కూడా మృతుల బంధువులు ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. ఈ ఎవరైతే మృతుల బంధువులు ఉంటారో వారు వచ్చి క్లెయిమ్ చేసుకుంటే మరికొంత సమాచారం వస్తుంది, స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా పలానా వ్యక్తులు చనిపోయారనేది కానీ లేకపోతే పలానా వాళ్ళు క్షతగాత్రులయ్యారనే సమాచారాన్ని అధికారికంగా నిర్ధారించుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా క్లెయిమ్ చేసుకున్నట్టు కానీ లేకపోతే మృతులకు సంబంధించిన వివరాలను నిర్ధారణకు వచ్చినట్టు కానీ జిల్లా యంత్రాంగం ప్రకటించలేదు. ఇక్కడ ఏదైతే సంఘటనా స్థలంలో ఉందో సంఘటనా స్థలంలో ప్రైమరీగా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేసిన తర్వాత క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించడం, మృతులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడమే కీలకంగా యంత్రాంగం భావిస్తోంది. అదే సమయంలో మిగిలిన భక్తులు ఎవరు కూడా ఈ ఇన్సిడెంట్ కారణంగా డిస్టర్బ్ కాకుండా ఉత్సవం యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించడం అనే ఈ 2 టాస్కులపైన అటు సిటీ పోలీస్ కమిషనర్ కావచ్చు, ఇటు కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని ప్రభావం సహజంగానే ఆ క్యూ లైన్స్ మీద కానీ లేకపోతే ఇతర భక్తులపైన కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం యంత్రాంగం అయితే చాలా చర్యలు తీసుకుంటోంది. ఇక ఇన్సిడెంట్కి సంబంధించిన సంఘటన స్థలంలో దృశ్యాలను అయితే చాలా భయానకంగా అనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో గోడ కూలి మీద పడితే ఎవరు కూడా జీవించి ఉండే అవకాశం కూడా లేదు. కానీ వీళ్ళనందరినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితిలో భక్తులు ప్యానిక్ అయ్యారు. కొంత దూరం వారంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి. అయితే లెఫ్ట్ సైడ్లో గోడ ఉంది. ఎవరైతే భక్తులు క్యూ లైన్లోకి వస్తారని ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారో ఆ మార్గాన్ని ఏర్పాటు చేసిన దానికి పక్కనే లెఫ్ట్ సైడ్లో గోడ ఉంది. ఆ పెద్ద గోడ కావడంతో వారు ఇటు కూడా కదలలేకుండా ఎక్కడైతే శిథిలాల కింద చిక్కుకుపోవడం తప్ప వేరే మార్గం కూడా కనిపించలేదు. కొంతమంది గోడ కూలుతున్నప్పుడు వెనక ఉన్నవాళ్ళు ముందు ఉన్న భక్తులు మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలం నుంచి వారు దూరంగా జరిగే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కారణంగా వారంతా కూడా ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కొంతమంది వాళ్ళు బాధితులు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, విట్నెస్ ఉన్నారు. ఎవరో పడిపోయారని చెప్పగానే వచ్చి చూసాము. అప్పటికి లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళి చూసినప్పటికి ఏం కనిపించలేదు ఇవి లేకపోవడం వల్ల. అయితే సడన్గా అంతలోకి ఇంకొక అబ్బాయి నేను వైజాగ్ వాలంటీర్ కుర్రోలు వెంటనే రాగానే తీయడానికి ట్రై చేసి మ్యాక్సిమం మా దాకా అయినంత వరకు ఒక ఆవిడనైతే వెలికి తీసాము. ఆవిడ బతికే ఉన్నానని చెప్పారు. మిగతా వాళ్ళు మరి ఎంతమంది ఏంటంటే నాకు కనిపించినప్పుడు ఒక 4-5 కనిపించారండి. ఆ 4-5 కనిపించినప్పుడు కూడా వెంటనే పోలీసు వాళ్ళు ఒకసారిగా అంటే యాక్చువల్లీ ఏంటంటే సార్ సౌండ్ పెద్దగా వచ్చింది సార్. ఆ పోల్ ఉంది కదా సార్, ఆ పోల్ వాళ్ళ మీద పడిపోయింది సార్. తర్వాత గోడ పడింది సార్, ఇనుప రాడ్ పడింది. ఆ ఇనుప రాడ్ ఉండడం వల్ల తీయడానికి కొంచెం టైం పట్టింది సార్. మా వరకు ఒక వైజాగ్ వాలంటీర్స్ కుర్రోళ్ళు నేను కలిపి ఒక ఆవిడనైతే తీయగలిగాం సార్. మిగతా వాళ్ళకి పోలీసు వాళ్ళు మేము చూసినప్పటికీ 5-6 కనిపించారు సార్. అప్పటికి వాళ్ళు కొంచెం తెలీదు, ఏమైందో తెలియదు కానీ కొంచెం క్రిటికల్ గానే ఉంది. వర్షం పడినట్టే జరిగింది సంఘటన. వర్షం పడి గాలి గట్టిగా వచ్చింది, చాలా గాలి పెద్దగా వచ్చింది సార్, చాలా పెద్ద పడి. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ కూడా ఇవి ఉన్నాయి కదా సార్, ఈ పోల్స్ ఇవి పడిపోయినాయి సార్. ఈ పడిపోయినప్పుడు కూడా మేము పట్టుకున్నాం. అంటే నేను జీవీఎంసీ సార్ వాలంటీర్గా వచ్చాను, తీసుకొచ్చారు. సో అక్కడ పడిపోయినప్పుడు మేము పట్టుకునే చేసాం. అయితే ఈ లోపు ఇది జరుగుతుంది అనుభూతి కరెంట్ పోవడం, దాంతో ఇది సడన్ గా పెద్ద సౌండ్ రావడం ఇలా జరిగింది సార్. ఇంత అనుకోలేదు సార్, ఎప్పుడు ఇలా జరగలేదు. అయితే ఇది సడన్ గా ఇలా జరగడం కొంచెం బాధాకరం సార్. మన దగ్గర ఒక ఐ విట్నెస్ ఉన్నారు. ఈయన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ స్పాట్ లో ఉన్నారు. సార్ మీరు ఇన్సిడెంట్ స్పాట్ లో మీరు ఏం చూసారు? ఇన్సిడెంట్ స్పాట్ లో ఒక ఆవిడ అరవడం చూసామండి. అంటే అప్పుడు కరెంటు లేదు. ఒక కుర్రోడు నాకు చెప్పగానే ఇక్కడ నుంచి ఇదే స్పాట్ నుంచి కూడా నా చెప్పులు కూడా ఇక్కడే దూకేసి వెళ్ళి ఇమీడియట్ గా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేసి ఒక ఆవిడనైతే తీయగలిగాము. మిగతా వాళ్ళని ఇంకా తీయడానికి కూడా మాకు అవ్వలేదు, సరిపోలేదు. ఈ లోపు పోలీస్ సిబ్బంది ఎవరో సమ్ స్టాఫ్ వచ్చారు, మీరు వచ్చేయండి బయటకు వచ్చేయండి అంటే మేము వచ్చేసాం సార్.
అయితే పోలు పడి ఈ సిమెంట్ ఇవి పడడం వల్ల ఇది జరిగిందేమో అని. అంటే మెయిన్ వర్షం ఎక్కువ గాలివాన వల్ల ఇది పడింది సార్. ఎంతసేపట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అంటే ఏ టైంలో జరిగింది? ఇది అరౌండ్ 2:30 to 3 సార్, ఆ టైంలో. అంటే మీరు ఎంతమందిని రెస్క్యూ చేశారు? శిథిలాల కింద ఎంతమంది చిక్కుని ఉంటారని మీరు అనుకుంటున్నారు? నేను చూసినప్పుడు 5 ఉన్నారు సార్. మేము చూసినప్పుడు 5 ఉన్నారు. ఒకరిని తీస్తే మిగతా వాళ్ళని తీయడం అవ్వదు సార్ ఆ టైంలో. అందువల్ల ఇది జరిగింది సార్. ఆ ఒక్క ఆవిడని తీయడానికే మాకు 45 minutes నుంచి 1 hour పట్టింది సార్. మీరు ఎంతసేపు స్ట్రగుల్ అయ్యారు అంటే వాళ్ళని సేవ్ చేయడానికి? 1 hour దగ్గర అందరం బాధపడ్డాం సార్. యాక్చువల్ ఆ అమ్మాయి ఒక్కదాని కోసమే మేము చాలా రిస్క్ చేసాం. ఎందుకంటే మొత్తం వైర్లు కటింగ్తో మొత్తం అంతా కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆవిడని తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ లోనికి మమ్మల్ని ఎంటర్ చేసేంతలోపు అందరూ వచ్చేసారు. వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళని రిస్క్ చేసి తీసుకొచ్చాం. మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్నా ముందే మీరు సంఘటన స్థలంలో ఉన్నాం సార్ అందరూ. ఎందుకంటే ఇక్కడే మేము వాలంటీర్ క్రౌడ్ క్లియర్ చేస్తున్నాం సార్ ఇక్కడే. అంటే యాక్చువల్లీ మీ సౌండ్ విని వచ్చాం ఇంకా దానివల్ల. అందుకే అన్న రాగలిగాం మేము. ఎందుకంటే ఈ లైన్ లోనే ఉన్నాం మేము అందరం విని. ఇక్కడ నుంచే క్లియర్ చేస్తున్నాం అంతా. అందువల్ల వెంటనే మేము మా టీం అందరం కూడా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అవునా, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ లో భాగస్వాములైన వారు ఇస్తున్న సమాచారం ప్రకారం అరౌండ్ 2:30 సమయంలో ఒక భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో ఎక్కడైతే నేను ప్రస్తుతం రిపోర్టింగ్ చేస్తున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఒక షెడ్ ఏదైతే నిర్మాణం చేశారో, భక్తులు ఎండాకాలం కావడంతో వారికి ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం ఒక భారీ షెడ్లను నిర్మించారు. ఆ షెడ్ కారణంగా ఎక్కడైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే పోల్స్ ఉన్నాయి, లేకపోతే ఈ నిర్మాణం ఉందో